చిరంజీవి గారిది ఏంటంటే ఆయన 9లో గెలిచాక కంటిన్యూ అయినట్టయితే హ్మ్. ఆ పార్టీని అలానే ఉంచుకున్నట్టయితే హ్మ్. ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారు హ్మ్. నా దృష్టిలో. హ్మ్. నేను అప్పుడే కాంగ్రెస్లోనే ఆయన ముఖ్యమంత్రి కావాలని ప్రపోజ్ చేశాను. 2 రాష్ట్రాల ముందే విడదీయండి, హ్మ్. విడదీయాలనుకుంటున్నారు మీరు ఎట్లాగూ, హ్మ్. ఎందుకు ఎలక్షన్ తర్వాత విడిపోయే రాష్ట్రం ఎందుకు, ముందే 2 సీఎంలు పెట్టండి, హ్మ్. 2 పార్టీలు వెళ్దామని చెప్పారు. హ్మ్. దానికి ఒప్పుకున్నారు హైకమాండ్. హ్మ్. అప్పుడు చిరంజీవి ముఖ్యమంత్రి చేయమని చెప్పాను నేను. హ్మ్. నేను చెప్పిన తర్వాత రాహుల్ గాంధీ నన్ను ఉండమన్నాడు, నాతో మాట్లాడాడు. అది ముందుకు తీసుకెళ్ళి వదిలేశారు. అది అంటే అప్పటికి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు ఆ కదా! కిరణ్ కుమార్ రెడ్డి మోసం చేశాడు. ఆ! నేను అట్లే చేస్తా, ఉద్యమం చేస్తుంటాను, సమైక్య ఉద్యమం, మన పార్టీకి ఏం కాదు, ఉద్యమం చేపిస్తే ప్రజలు రివోల్ట్ అవుతారు, హ్మ్. పెద్ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, హ్మ్. మీరు అసలే అస్సాం గిస్సాం అన్ని డీల్ చేయలేక వేస్ట్ చేసి ఇది కూడా ఒక అస్సాం అవుతుంది, హ్మ్. ఇది కూడా ఒక బోడో ల్యాండ్ అవుతుంది హ్మ్. అని అట్లా భయపెట్టాడు. భయపెట్టి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కిరణ్ కుమార్ లాబీ రెడ్డి చేసి చేసిన సమైక్య ఉద్యమం వెనుక కుట్ర ఉందా? అంత ఫిక్టిషియస్. ఆ! అతను ఫిక్టిషియస్ ఎన్జిఓ లీడర్ని హ్మ్. వాళ్ళని పేపర్ మీడియాని పెట్టుకొని చేశాడు. అతను ఏముంది ఆ ఉద్యమం, ఆ రోజు మేము టీలు కాఫీలు తాగేవాళ్ళం అతను అంటే ఢిల్లీ కూడా వెళ్ళి ఏదో ఉద్యమం ఉత్తదే చేశారు. అందే, అదంతా మోసం, అది మీడియా అరేంజ్మెంట్సే కానీ ఆ! ఎక్కడే లేదు. ప్రజల్లో కొంచెం వచ్చింది, ప్రజల్లో సమైక్య బాగుంది. ఆంధ్ర వాళ్ళు ఏంటంటే మాకు హైదరాబాద్లో హైదరాబాద్ మాకు పోతుంది అనేటువంటి. ప్రజల్లో ఉంది ఆ సెంటిమెంట్. హ్మ్. కానీ ఈ మా రాజకీయ నాయకుల్లో హ్మ్. ముఖ్యంగా కాంగ్రెస్లో కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళకి అస్సలు హ్మ్. ఏం లేదు. హాయిగా అతను ఏ రోజు చందాలు ఆ రోజు డబ్బులు వసూలు చేసుకుంటా, లెక్కలు వసూలు చేసుకుంటా హ్మ్. అన్నారు. ఈయన వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు ఎగబడి తీసుకొని వసూలు చేసుకొని వచ్చారు. ఆ చివరి దాకా సమైక్య అనే పేరు బయటికేమో మేనేజ్మెంట్స్ కింద హ్మ్. ఎన్జిఓ లీడర్స్ ద్వారా అరేంజ్మెంట్. ఈ రాజకీయాల్లో రావాలనుకునే ఒక ఆకాంక్ష ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ కమిటీలో సమైక్య కమిటీలు వేసి వాళ్ళందరితో ఉద్యమాలు అంతా పేపర్ మీడియాలోనే ఎక్కువ, హ్మ్. ప్రజల సెంటిమెంట్ ఏం లేదు. హ్మ్. తెలంగాణ సెంటిమెంట్ ఉంది, అవును. ఆంధ్రలో సెంటిమెంట్ ఎక్కడిది? హ్మ్. దాన్ని ఒక బూచిగా చూపించి వాళ్ళని 2 రాష్ట్రాలు ముందే విడిపోకుండా ఆపాడు. హ్మ్. నేను చెప్పిన ప్రతిపాదన వాళ్ళు ముందుకు తీసుకెళ్ళారు కాంగ్రెస్ హైకమాండ్. హ్మ్. లేకపోతే అప్పుడు ఆంధ్రాలో చిరంజీవి వచ్చేవాడు.